నిత్యం వేల సంఖ్యలో కర్నూలు ఆర్టీసీ బస్సుకు ప్రయాణికులు అయితే వస్తూ ఉంటారు. అయితే ఈ బస్టాండ్లో ప్రయాణికులకు అనేక సమస్యలకు గురవుతున్నారు. ప్రధానంగా వాష్రూమ్స్ పోవాలన్నా, లేదంటే చార్జ్ చేసుకోవాలన్నా, తాగునీటి సౌకర్యంకైనా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ బస్టాండ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు నిత్యం ఆర్టీసీ బస్సుకు వస్తుంటారు, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రోజు కర్నూలు బస్ స్టాండ్ విషయానికి వస్తే అది చాలా దారుణంగా ఉంది. లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. కర్నూలు బస్ స్టాండ్ అగమ్య గోచరంగా ఉంది. మహిళల విషయానికి వస్తే ఇంకా చాలా దారుణంగా ఉంది. వారికి కనీసము టాయిలెట్ల విషయానికి కానీ, మరి వాష్రూమ్ విషయానికి వస్తే కూడా వాళ్ళకి ఎటువంటి వసతులు లేకుండా పోయింది. మరి ఈరోజు కర్నూలు బస్ స్టాండ్ అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కానీ ఎంతో పేరెనిక కన్నా కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ మరి ఈరోజు రాష్ట్రంలోనే అతి పెద్ద కర్నూలు బస్ స్టాండ్ అనేది పేరుగాంచినది. మరి ఇక్కడ చాలా దారుణమైనటువంటి ప్రయాణికులకు భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. మరి బస్ స్టాండ్ వెనకలకు వస్తే ఈరోజు కనీసము ఆ ముళ్ళ చెట్లు అవి అనేవి ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎక్కడైతే బీడు భూములు ఉన్నాయో మరి క్లీన్ చేయాలని చెప్పేసి ఆదేశిస్తున్నారు, కానీ మరి ఆచరణలో లేదు. అలాగే ఈ మధ్యనే మరి కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే కూడా ఎక్కడ వేసిన గొంగడ అనే విధంగా వచ్చే ఉంది. మరి ఈ దారుణమైన పరిస్థితిని మరి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా కర్నూలు బస్ స్టాండ్ మరి చాలా ఏళ్లుగా ఎట్లయితే ఉందో అట్లే రూపుదిద్దుకోవడం లేదు. కాబట్టి దీన్ని మరి కలెక్టర్ మేడం కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ చొరవ తీసుకొని మౌలిక వసతులు కల్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ఆదేశించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా పేరు రమేష్. కర్నూలు బస్ స్టాండ్ అనేది రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు మూడవది అతిపెద్ద బస్ స్టాండ్లలో మూడవ బస్ స్టాండ్. ఇటువంటి బస్ స్టాండ్లో ఇక్కడ నుంచి సుదీర ప్రాంతాలకి, బెంగళూరు అయితేనేమి, చెన్నైకి అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, ఇట్లా సుదీర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం చాలా రాష్ట్రాలను కలుపుతున్నటువంటి ఈ బస్ స్టాండ్లో ఆదాయం వచ్చేటువంటి మార్గాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు ఈ అధికారులు. ఈ టెండర్లు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి షాపులు అయితేనేమి, లాడ్జీలు అయితేనేమి, ఈ డార్మెంటర్లు అయితేనేమి దీని మీద దృష్టి పెడుతున్నారు. కానీ బస్ స్టాండ్ వెనక్కి ఇలా ప్లాట్ఫామ్ నెంబర్స్ అపోజిట్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి బాత్రూమ్లు కట్టినారు. వాటి మెయింటెనెన్స్ లేదు, వాటర్ సౌకర్యం లేదు. ఈ రోజు దాంట్లో పాస్ పోవాలంటే కూడా ఆ వాసనకే కొత్త రోగాలు వస్తున్నాయి. అవి అధికారులకి పట్టించుకోవడం లేదు. ఈ మధ్యనే కలెక్టర్ మేడం గారు కూడా కర్నూలు బస్ స్టాండ్ విజిట్ చేశారు. మరి మేడం గారు ఏమి గుర్తించినారో, ఏమి ఆదేశాలు ఇచ్చినారో అయితే ఇంతవరకు లేదు. కానీ ఎక్కడ వేసినప్పుడు కూడా అక్కడే అన్నట్టుంది. ఏ సదుపాయాలు కల్పించడం లేదు, డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద బస్ స్టాండ్కి కనీసము ఎన్ని మరుగులు ఉండాలా, ఎన్ని వాష్రూమ్లు ఉండాలా, ఉన్న వాటిని కూడా సరైన మెయింటెనెన్స్ లేక, నీళ్లు లేక నిరుపయోగం ఉండి పందులు తిరుగులాడుతూ రోగాలు వస్తూ స్మెల్ వస్తూ ఈ 18వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే కంపు వాసన అసలు భరించలేం. వాంతులు తలనొప్పి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆదాయం వచ్చే మార్గాలే కాకుండా పార్కింగ్ లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. పార్కింగ్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, దాని మీదనే కాదు ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించే దాంట్లో కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ అధికారులకి అందరికీ తెలియజేస్తున్నాము. తక్షణమే కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో మధు, కర్నూలు.